నమస్కారం ఫ్రెండ్స్. భారతదేశం పాకిస్తాన్తో యుద్ధానికి దిగితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు యుద్ధం ఆపేస్తే భారతదేశం పాకిస్తాన్కి ఏం లాభం? పాకిస్తాన్ ఊహించని దాడి భారతదేశం చేసిందా? భారతదేశం ఉద్దేశం ఏమిటి? పాకిస్తాన్ రాబోయే రోజుల్లో తన వ్యూహం మార్చుకుంటుందా? పాకిస్తాన్ వైఖరిలో సమూలమైన మార్పులు వస్తాయా? ఇవన్నీ పొలిటికల్గా, జియోగ్రఫికల్గా, ఇంటర్నేషనల్ అఫైర్స్లో అడగవలసిన ప్రశ్నలు. దీనికి జవాబు ఇవ్వాలంటే ఒక కంట్రీ యొక్క అంతర్గత విషయాలు, పొలిటికల్, ఎకనామిక్ అండ్ అంటే జియోలాజికల్ వాళ్ళకి వెసులుబాటు, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. నేను ఏ వీడియో అంత ఈజీగా చేయను, ప్రాపర్ నాలెడ్జ్తో చేస్తాను. నేను కొన్ని ఏండ్ల రీసెర్చ్ తర్వాత నాకు తెలిసిన దాంట్లో ఒక 5-10% మీకు అవసరం అనిపిస్తాయి, కానీ ఆ విషయంలో వీడియోస్ చేయాలి. నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అఫైర్స్పై వీడియో చేయడానికి అర్హుణ్ణి. నేను చదివిన సబ్జెక్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎక్స్పోర్ట్స్, అంటే ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ నేను నా చదువులో భాగంగా చదివాను. చాలామంది చవటాలు టీవీ ఛానల్ పెట్టుకొని అసలు పలకరాని ఉర్దూలో వర్డ్స్ పలకరాని సన్నాసులు కూడా పాకిస్తాన్పై ఎక్స్పర్ట్స్ లాగా మాట్లాడుతున్నారు. ఆ విధవాళ్ళకి ఫస్ట్ హిందీ రాదు, ఆ ఏరియాస్ అంటే ఆ ఉర్దూలో ఆ పదం ఎలా వాడాలో తెలియదు. అసలు డిఫెన్స్ మ్యాటర్స్లో ఏబిసిడి తెలియని విధవలు వీడియోస్ చేసేస్తున్నారు. అలాంటి టైంలో నేను వీడియో చేసేయటం అసలు మన ఛానల్ మెంబర్స్కి గర్వకారణం. నేను చాలా ఆచితూచి ఏ వీడియో అయినా వేస్తాను. నేను వేసిన వీడియోలో నేను చెప్పిన దాంట్లో 98% యాక్యురసీ ఉందని ఇప్పుడు మీరు వార్ గురించి వచ్చే వీడియోస్ వింటుంటే మీకు తెలిసిపోయి ఉండొచ్చు నా నాలెడ్జ్ ఏ పార్టీదో. నేను ఎంత చెప్తున్నాను? పెట్టుబడుల గురించి ఆలోచించాలి అంటే ప్రతి ఒక్క విషయంపై గట్టి నిఘా పెట్టాలి. పెడతాను కూడా. అది వీడియో రూపంలో మీ ముందు పెడతానా లేదా అనేది అది వేరే క్వశ్చన్. దురదృష్టం ఏమంటే మన ఛానల్లో అవసరం ఉన్నవాళ్ళు ఈ ఛానల్ని కీడు చేయాలని ప్రయత్నించేవాళ్ళు ఇద్దరు ఈక్వల్ మోతాదులో సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నారు. నేను చాలా వీడియోస్లో సబ్స్క్రైబర్స్కి క్లియర్లీ చెప్పాను, నేనంత సాదాసీదా మనిషిని కాదు. ప్యూర్ భాష వాడాలి అంటే ప్యూర్ భాష కూడా నేను వాడగలను.
చాలామంది అబ్యూజివ్ కమెంట్స్ పెడితే నేను క్లియర్గా చెప్తాను. చాలా జిగుత్సకరమైన పదాలు వాడతారు. అంత అవసరమే లేదు. ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు వీడియో. వాళ్ళ కమెంట్స్ పెట్టి వాళ్ళ అమ్మనో వాళ్ళ భార్యనో కించపరిచేలా జవాబు పొందుతున్నారు. దానికి రిగ్రెట్స్ ఏం లేవు. నేను అలాంటి డైరెక్ట్ భాష కూడా వాడను. నేను మీ తండ్రిని అని చెప్తాను. వాళ్ళు ఎటువంటి భాష వాడినా, నన్ను ఇలా తిట్టినా నేను మీ తండ్రిని అని చెప్తాను. నేను మీ తండ్రిని అంటే మీ అమ్మకి ఏమవుతా? నేను తండ్రిని అయితే మీ అమ్మకి ఏమవుతా? అర్థమైంది కదా నేనేమన్నా తెలుసుకున్నాను. తెలంగాణ యాసల అంత గలీజ్ తిట్టదు. నేను మీ తండ్రిని అంటే మీ అమ్మకి ఏమవుతారా? ఇంకా డీప్గా పోతే అంటే మీరు సోషల్ మీడియాలో వచ్చి మీ అమ్మను భార్యను కించపరుచుకునే స్థాయికి మీరు దిగజారిందన్నట్టు. మీరు టెక్నికల్ క్వశ్చన్ అడగండి. సార్ మరి మీరు ఇట్లా చెప్తున్నారు కదా, మరి ఇట్లా అవుతుంది కదా, మరి ఏమంటారు? మీ వ్యూ ఏముంది? లేదా డైరెక్ట్ చూడకండి, వేస్ట్ ఛానల్ని చూడకండి. కానీ నా సైకలాజికల్ మేకప్ని డ్యామేజ్ చేయాలని ప్రయత్నిస్తే నేను అంత పిచ్చోడిని కాదు. ఐదర్ డిలీట్ చేసి పారేస్తా, బ్లాక్ చేస్తా, లేదా మీ తండ్రిని అయిపోతా. మీ తండ్రిని అంటే మీ అమ్మకి ఏమైతా, నేనేం చేస్తే మీరు పుట్టుంటారు అంటే దాని అర్థం ఏందో మీరు తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో మనం అట్లా బూతులు తిట్టలేం కనుక నేను మీ తండ్రిని చెప్తా. అర్థమైంది కదా? అంటే ఆ లెవెల్కి మీరు మీ అమ్మని అబ్యూజ్ చేసుకునే అవసరం మీకు లేదు. సింపుల్గా వీడియో చూడకుంటే సరిపోతుంది. నేను సాదాసీదా మనిషిని కాదు. అరే తురై అంటే ఇంకేం చేయలేము. నా భాష కూడా వాడాల్సి వస్తుంది. దానివల్ల మీరు ఇమాజిన్ చేసుకోండి, అనవసరంగా సోషల్ మీడియాకి వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంత ఘోరంగా ఇన్సల్ట్ చేయించుకుంటున్నారంటే మీరు ఎలాంటి పుట్టుకోబుట్టుంటారో అది మీకే తెలుసు. కొంతమంది తెలిసిన వాళ్ళు, కొంతమంది తెలియని వాళ్ళు, కొంతమంది అవగాహన లేని వాళ్ళు, కొంతమంది కుళ్ళు, వేరే రకంగా వస్తుంటారు. సోషల్ మీడియా అంటే పర్వాలేదు. నా దుకాణం నడిచే వరకు నాకేం ప్రాబ్లం లేదు. నా దుకాణం ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే నా భాష, నా తీరు, నా వైఖరి మొత్తం మారిపోతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది సబ్స్క్రైబర్స్ ఇప్పటి వరకు నాకు సహకరించారు. ఒక మనిషి వైఖరి ఒక వీడియో ద్వారా తెలియజేస్తారు. నేను కరెక్ట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు, మీకు నచ్చకుండొచ్చు, నచ్చకపోతుండొచ్చు, నచ్చుతుండొచ్చు. ఇట్ డస్ నాట్ మ్యాటర్. బట్ మీ అప్రోచ్ స్లోగా మాట్లాడుతుంది. స్క్రిప్ట్ లేకుండా ఒక 3 minutes ఒక వీడియో రికార్డ్ చేయమని 30 కట్లు ఉంటాయి మీ ముఖాలకు. ఎందుకంటే చేతగాని పనులు మీకు అవన్నీ. ఒక ఆమె పాల ప్యాకెట్ చింపి షార్ట్ చేసింది. 1/2 లీటర్ పాల ప్యాకెట్ గిన్నెలో వేసింది. ఆమె నాకు వీడియో ఎలా చేయాలి అని లెసన్స్ చెప్తుంది. అంటే ఇటువంటి ముదనష్టపు పెదవాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని అంటే డిస్టర్బ్ చేద్దామని ట్రై చేస్తే నేను డిస్టర్బ్ కాను. నా ధోరణి మారదు. నేనేం చేయాలన్నా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటా. దయచేసి ఇప్పుడైనా నేను చెప్పిన విషయాలు జరుగుతున్నాయా లేదా? పాకిస్తాన్ టర్కీ డ్రోన్స్ యూజ్ చేసి భారత్పై అటాక్ చేస్తుంది. నేను ఎప్పుడైపోయినా టర్కీ ఈజ్ వరల్డ్ లీడర్ ఇన్ డ్రోన్ టెక్నాలజీ అండ్ ఇరాన్ ఈజ్ వరల్డ్ లీడర్ అండ్ ఆన్ కెమికాజే డ్రోన్స్. అంటే ఐదర్ ఈ కెమికాజే డ్రోన్స్ ఇరాన్ సప్లై చేస్తుంది, విచ్ ఆర్ చీపర్ దెన్ టర్కీ డ్రోన్స్. కానీ టర్కీ డ్రోన్స్ ఆర్ మిలిటరీ గ్రేడ్ డ్రోన్స్. అంటే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి వేరే కంట్రీస్పై దాడి చేసే సామర్థ్యం గల
డ్రోన్స్, టర్కిష్ డ్రోన్స్. ఇప్పుడు ఏం యూజ్ చేస్తుందో నేను మొదట్లో ఏం చెప్పానో వార్ స్టార్ట్ అయినప్పుడు మీరు అంచనా వేసుకోవచ్చు. అసలు స్వాన్ డ్రోన్స్ యూజ్ చేస్తలేదు. నేను ఎప్పుడో స్వాన్ డ్రోన్స్ ఎలా పసిగట్టచ్చు, ఎలా కౌంటర్ చేయొచ్చు, నేను నా లింక్డ్ఇన్లో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వేసిన. మిలిటరీ గ్రేడ్ డ్రోన్స్లో డ్రోన్స్ ఎక్కడ యూజ్ అవుతాయి? ఓన్లీ ఫర్ మిలిటరీ. ఇప్పుడు అది నిజమవుతుంది. ఏ డ్రోన్ ఈజ్ చీపర్ దెన్ ఎ మిసైల్. ఏ డ్రోన్ ఈజ్ చీపర్ దెన్ ఎ మిసైల్. దట్స్ వై లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ డ్రోన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మిసైల్స్. ఇప్పుడు ఒక డ్రోన్ డిస్ట్రాయ్ అయితే ఒక మిసైల్లో ఒక 5% కాస్ట్ ఉండదు. దట్స్ వై కంట్రీ లైక్ పాకిస్తాన్ ఈజ్ యూజింగ్ డ్రోన్ టెక్నాలజీ. మీరు అది గమనించాలి. వై పాకిస్తాన్ ఈజ్ యూజింగ్ డ్రోన్స్? బికాస్ ఇట్ కెనాట్ అఫోర్డ్ ఎ మిసైల్ స్ట్రైక్ ఆన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిసైల్ స్ట్రైక్ ఇండియాపై జరిగితే దాని పర్యవసానాలు ఇంకో బ్యాలిస్టిక్ మిసైల్ స్ట్రైక్ ఉంటుంది. అది పాకిస్తాన్ తట్టుకోలేదు. అందుకోసం అసలు ఈ షెల్స్ యూజ్ చేసే బదులు, షెల్ అంటే వేగ్ అటాక్, అంటే ఆ షెల్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది, దాని యాక్యురసీ చాలా వేగ్గా ఉంటుంది. అందుకోసం వీళ్ళు ఏం చేస్తుండ్రు? డ్రోన్ యూజ్ చేస్తున్నారు. డ్రోన్ జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి ఫిజికల్గా మానిటర్ చేసి ఆ టార్గెట్ వరకు రీచ్ అయ్యే వరకు వీళ్ళు ట్రాక్ చేయొచ్చు. అందుకోసం ఆ డ్రోన్ టెక్నాలజీని పాకిస్తాన్ అండ్ ఇండియా యూజింగ్. ప్రాక్టికలీ దిస్ ఈజ్ నాట్ వార్, దిస్ ఈజ్ ప్రాక్టికలీ ఏ గొరిల్లా వార్ఫేర్. దీన్ని గొరిల్లా వార్ఫేర్ అంటారు. ఈ డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేయడము మనం యుక్రెయిన్లో చూసాం. అంటే దీని ఎఫెక్ట్ ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఒక పరిమితమైన మీటర్స్ వరకే ఉంటుంది. అన్లెస్ దే యూజ్ ప్రిడేటెడ్ డ్రోన్స్ విత్ హెవీ మిసైల్ లోడ్స్. అంటే మిసైల్ లోడ్ హెవీ ఉండి ప్రిడేటెడ్ డ్రోన్స్ యూజ్ చేసి కంట్రీలో ఒక 200-300 కిలోమీటర్స్ లోపల పోయి వితౌట్ ట్రాకింగ్ అటాక్ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఫోల్డ్ ఉంటుంది. అది కాకుండా ఈ వార్ గురించి డిస్కస్ చేయాలంటే ఫస్ట్ అరబ్ కంట్రీస్ గురించి మనకు బాగా తెలిసి ఉండాలి. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ఏమయ్యాడు? అసలు హఫీజ్ సయీద్ ఎక్కడున్నాడు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పై జరిగిన దాడి, అక్కడ జరుగుతున్న అంతర్గత విషయాలు నిజమేనా? అసలు పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం ఆపేస్తే ఏం చేయొచ్చు? సడన్గా ఇప్పుడు అమెరికా ఎంటర్ అయ్యి యుద్ధాన్ని ఆపండి అన్నాడు. మెల్లగా యుద్ధం ఆపేసారు. తరువాత పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పాకిస్తాన్ జరుగుతున్న యుద్ధం బంగ్లాదేశ్కి ఒక హెచ్చరికనా? బంగ్లాదేశ్ ఈ పోస్ట్ వార్ బంగ్లాదేశ్ తన వైఖరి మార్చుకుంటుందా? మార్చుకోవాల్సిందే. బికాజ్ ఎ న్యూక్లియర్ పవర్ లైక్ పాకిస్తాన్ ఈజ్ వెరీ కేర్ఫుల్ విత్ ఇండియా. వై నాట్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్ దగ్గర ఎలాంటి పెద్ద మిసైల్ టెక్నాలజీ లేదు, ఎలాంటి పెద్ద ఆయుధాలు లేవు. అలాంటి బంగ్లాదేశ్ ఇండియాని థ్రెటన్ చేయగలదా? ఫస్ట్ క్వశ్చన్. అంటే ఒక్క దెబ్బతో ఇక్కడ 4-5 పిట్టలు పడేసే వ్యూహం భారత్ అనుసరిస్తుంది. పాకిస్తాన్ని ఇక అటాక్ చేసి దాన్ని మట్టుబెట్టడం అంత ఈజీగా. ఇప్పుడు మనం పాకిస్తాన్ని మట్టుబెడితే, పాకిస్తాన్ మనపై దాడి జరిగితే మనకు జరిగే నష్టం ఎక్కువ ఫైనాన్షియలీ పాకిస్తాన్ కన్నా. ఎందుకంటే పాకిస్తాన్లో కమర్షియల్ అసెట్స్ లేవు. అదే భారత్లో ఇండస్ట్రియల్, కమర్షియల్ అసెట్స్ ప్లస్ డిఫెన్స్ అసెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాని డిస్టర్బ్ చేయడం చాలా ఈజీ పాకిస్తాన్కి. పాకిస్తాన్లో డిస్టర్బ్ చేయడానికి ఏమీ లేదు. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్లో అటాక్ చేస్తే ఒక పనికి మాలిన డస్ట్బిన్పై బాంబులు వేయడం అని అర్థం. అదే పాకిస్తాన్ ఇండియాపై అటాక్ చేస్తే ఒక వాల్యుబుల్ కమర్షియల్ ఇన్స్టలేషన్స్ పై అటాక్ చేస్తుంది, ఒక వాల్యుబుల్ కంట్రీపై అటాక్ చేస్తుంది అని అర్థం.
ఈ రెండిటి మధ్య తేడా తెలుసుకోవాలని సన్నాసులు కొన్ని కోట్లలో ఉన్నారు భారతదేశం. కొట్లాడండి, అటాక్ చేయండి. పాకిస్తాన్ అటాక్ చేస్తే అది మటుమాయమయ్యే కంట్రీ కాదు. ఇప్పుడు పాకిస్తాన్ ఊరుకుంటుందా? మళ్ళీ బలూచిస్తాన్ని స్వాధీనం చేసుకుంటుంది. పాక్ వైపు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని నిలబెట్టుకోవడం కష్టం, కానీ బలూచిస్తాన్ని నిలబెట్టడం పాకిస్తాన్కి ఈజీ. ఎందుకంటే బలోచ్లకు ఎయిర్ పవర్ లేదు, ప్లస్ టోపోగ్రఫీ అక్కడ ప్లేన్ ఉంది, కొన్ని మౌంటైన్స్ ఉండి డెజర్ట్ ఏరియా అంటే ఇరాన్ బార్డర్. అందుకోసం ఎయిర్ పవర్ యూజ్ చేసి, హెలికాప్టర్స్ యూజ్ చేసి మళ్ళీ బలూచిస్తాన్ని తప్పకుండా పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంటారు. చూస్తూనే ఉండండి మీరు. కానీ పాక్ విషయంలో పాకిస్తాన్ చాలా కేర్ఫుల్గా ఉంటుంది. బికాస్ చైనా ట్రాన్సిట్ రూట్ అది, వయా బలూచిస్తాన్ టు పోర్ట్స్. కాబట్టి పాక్లో పాకిస్తాన్ తన పట్టు నిలుపుకోవడం కష్టం. బలూచిస్తాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకోవడం ఈజీ. మనం వచ్చే రోజుల్లో చూసే విషయం ఏమంటే, పెద్ద ఎత్తున బలూచ్లను పాకిస్తాన్ వాళ్ళు మట్టు పెడతారు. అంటే అసలు బలూచిస్తాన్ లేకుండా చేసే వ్యూహం కూడా పాకిస్తాన్ రచిస్తుండొచ్చు. ఎందుకంటే దీంట్లో ప్రాబ్లం ఒకటి ఉంది. బలూచిస్తాన్ అంటే ఇరాన్తో సుదీర్ఘమైన పెద్ద బార్డర్ అప్ టు ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ బార్డర్ చాలా ఇంపార్టెంట్ పాకిస్తాన్కి. చైనా రిలేషన్స్ కన్నా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ ఇప్పుడు పాకిస్తాన్కి ఇంపార్టెంట్. ఎందుకంటారు? ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో చైనా ఎక్విప్మెంట్స్ ఫెయిల్ అయినాయి. సో చైనాపై ఇక పాకిస్తాన్ భరోసా పెట్టలేదు. చైనాపై రక్షణ పరంగా పాకిస్తాన్ ఇక వాళ్ళ సహకారం తీసుకునే పరిస్థితులు లేదు. బికాస్ ఆఫ్టర్ యూజింగ్ చైనీస్ ఎక్విప్మెంట్ పాకిస్తాన్కి తెలిసిపోయింది, భారత్ లాంటి దేశం దాడి చేస్తే ఇవి పని చేయవు. పాకిస్తాన్కి ఇప్పుడు మిగిలిపోయిన ఏకైక మార్గం మళ్ళీ గొరిల్లా వార్ఫేర్. నేను ఎప్పుడో చెప్పిన, పాకిస్తాన్ ఈజ్ మాస్టర్ ఆఫ్ గొరిల్లా వార్ఫేర్. అంటే దాక్కొని కొట్టడంలో వీళ్లకు మించిపోయిన లేడు. ఇప్పుడు శివాజీ ఎట్లున్నానో పాకిస్తాన్ అట్లా. మీకు ఆశ్చర్యం కలుగుతుంటుంది, శివాజీ వాజ్ మాస్టర్ ఆఫ్ గొరిల్లా వార్ఫేర్ అండ్ పాకిస్తాన్ ఈజ్ ఆల్సో మాస్టర్ ఆఫ్ గొరిల్లా వార్ఫేర్. అంటే వాళ్ళకి సిగ్గు లేకుండా దాక్కొని కొడుతూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళకి సిగ్గు ఎప్పుడు వస్తుందంటే రాదు. అది సిగ్గులేని నేషన్ కనుక మనం ఆచితూచి వ్యవహరిస్తాం కనుక, మన ఎకానమీ మనకు ముఖ్యం కనుక, జీడిపి ముఖ్యం కనుక. మీరు ఇప్పుడు చూడండి, నేను చెప్పిన ఫస్ట్ మోదీ అకౌంటెంట్ పిలిచి తర్వాత వార్ స్టార్ట్ చేస్తాడు. అది కరెక్టా కదా? మనం ఏం మిసైల్ యూజ్ చేస్తున్నాం? మనం S-400 యూజ్ చేస్తున్నాం అనుకుంటున్నా? తప్పు. మనం S-400 చాలా రేర్గా యూజ్ చేస్తున్నాం. అసలు S-400 ఎందుకు తెచ్చుకున్నాం అనేది చాలామంది సన్నాసులకు తెలియదు. వాగుతున్నారు గాడిదలు వాగినట్టు. ఇప్పుడు డ్రోన్ అటాక్స్, చిన్న ప్రొజెక్టైల్ అటాక్స్కి S-400 యూజ్ చేయరు. S-400 చాలా కాస్ట్లీ. అది ఆచితూచి డిప్లాయ్ చేస్తారు. ఒక్క S-400 కమ్యూనికేషన్ వెహికల్ డిస్ట్రాయ్ అయిపోయిందంటే ఇంక S-400 పనిచేయదు. కాబట్టి ఈ మిసైల్ సిస్టమ్స్, ఈ ట్రాకింగ్ వెహికల్, లాంచింగ్ వెహికల్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. S-400 చాలా కాస్ట్లీ. రష్యన్ టెక్నాలజీ కావచ్చు కానీ చాలా కాస్ట్లీ. కాబట్టి ఇండియా ఆచితూచి S-400 యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇండియా ఏం యూజ్ చేస్తుంది? ఇండియా తాను ఇంపోర్ట్ చేసుకున్న ఇండిజినియస్గా తయారు చేసిన ఈ డ్రోన్ కౌంటర్ అటాక్ మిసైల్స్, మన లోకల్గా తయారు చేసిన మిసైల్స్ని యూజ్ చేస్తాం. అంటే గిట్టుబాటు కావాలి. చాలామంది ఎమోషనల్గా పోయి అటాక్ చేయాలి, రావల్పిండిపై అటాక్, కరాచీపై అటాక్. దీంతో ఏం కాదు. అటాక్ చేస్తే అక్కడ ఏముంది కనుక అటాక్ చేస్తే వాళ్ళకి వచ్చి పోయేది ఏం లేదు. వాళ్ళకి టెక్నాలజీ అవసరం లేదు. వాళ్ళకు ఇంత రోటీ దొరికి, ఇంత గొడ్డు మాంసం దొరికితే తిని బతికేస్తారు. వాళ్ళు మనలాగా కాదు.
వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోరుకుంటారు పాకిస్తాన్, వాళ్ళు సర్వైవల్ కోరుకుంటారు. సర్వైవల్ కోరుకునే కంట్రీపై దాడి చేసి మీరు ఏం సాధిస్తారు? అంటే డస్ట్బిన్పై బాంబులు వేసినట్టే. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, రేపు బలోచ్లో పెద్ద ఎత్తున ఊచకోతలు అయితే మీరు చూస్తూ ఉండండి. పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ అటాకింగ్ బలోచ్లను మట్టు పెట్టడంలో పాకిస్తాన్ సిద్ధాస్తుంది. ఎందుకంటే అక్కడ టోపోగ్రఫీ ఎట్లుంటుంది, ఈజీగా పోయి అటాక్ చేయొచ్చు. ప్లేన్ ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని చోట్ల మౌంటైన్స్ ఉంటాయి తప్ప బలోచ్లను రక్షించే ఎలాంటి వెసులుబాటు లేదు. ఇరాన్ కూడా బలోచ్లను వ్యతిరేకిస్తుంది. అందుకోసం ఇన్ని రోజులు బలోచ్లు ఏం చేయలేకపోయారు. పాకిస్తాన్పై ఇరాన్ సపోర్ట్ లేదు బలోచ్లకు, అందుకోసమే బలోచ్లు ఇంకా ఉండిపోయినట్లనే. ప్రాక్టికలీ బలోచిస్తాన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్, బట్ పాకిస్తాన్ హ్యాస్ అంటే దాని బలోచిస్తాన్ని మినరల్స్ కోసం యూజ్ చేసుకుంటుంది పాకిస్తాన్. అంటే మినరల్ రిచ్ ప్లేస్ ఇస్ బలోచిస్తాన్. దాన్ని పాకిస్తాన్ అంత ఈజీగా వదులుకోదు. మీరు అంటే ఏ విషయమైనా కొద్దిగా బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి. అసలు బలోచిస్తాన్ అంటే ఏంది, పాక్ అంటే ఏంది, గిల్గిట్ బాల్టిస్తాన్ అంటే ఏంది, తజాకిస్తాన్ అనే ప్లేస్లో ఇండియన్ ఎయిర్ బేస్ ఉంది. అక్కడ సుఖోయ్ యుద్ధ విమానాలు ఉన్నాయి. రష్యా నుంచి డైరెక్ట్ దింపిను తజాకిస్తాన్. అంటే ఇప్పుడు ఆ తాజికిస్తాన్ ఎయిర్ బేస్ని భారతదేశం ఎప్పుడు యూజ్ చేసుకుంటుంది? తాజికిస్తాన్ వయా ఆఫ్ఘనిస్తాన్, పాక్ లేదా ఆఫ్ఘాన్ బార్డర్ ఏరియాస్లో సుఖోయ్తోని సర్ప్రైజ్ అటాక్ చేయడానికి ఆ తాజికిస్తాన్లో ఇండియన్ ఎయిర్ బేస్ ఉంది. అది ఎప్పుడు యూజ్ అవుతుంది? పాకిస్తాన్కి బాగా తెలుసు, తాజికిస్తాన్లో ఇండియన్ ఎయిర్ బేస్ ఉంది, అక్కడ సుఖోయ్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ క్రాస్ చేయాలి, పాక్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ తాజికిస్తాన్. ఆఫ్ఘాన్ ఎయిర్ స్పేస్ నుంచి రావడం సుఖోయ్కి పెద్ద పని కాదు. అంటే ఆఫ్ఘాన్ బార్డరింగ్ అంటే క్వెట్టా లాంటి ప్రాంతాల్లోనూ ఈజీగా వైమానిక దాడుల ద్వారా ఆఫ్ఘాన్ ఆర్మీ సహాయంతో ఇండియా క్యాప్చర్ చేసుకోగలదు. ఈవెన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇలాంటి టైంలో, ఇంత క్రైసిస్ ఉన్న టైంలో చైనా పాకిస్తాన్కి ఎందుకు హెల్ప్ చేస్తలేదు? చైనాకి ఇప్పుడు ఎకనామిక్స్ ముఖ్యం, పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్కి ఫ్యూచర్లో చైనా మిలిటరీ ఎక్విప్మెంట్ అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడ్డది. పాకిస్తాన్ కొనదు, డబ్బులు లేవు. అలాంటి భికారీ పాకిస్తాన్తో చైనాకు వచ్చింది ఒరిగింది ఏం లేదు. వాళ్ళ పోర్టు గవాదర్ పోర్టు పోయి అంటే బిలియన్స్ ఇన్వెస్ట్ చేసి పాక్ నుంచి ఒక సిల్క్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ చేపట్టిన చైనా ఇండియా అప్పుడే వార్నింగ్ ఇచ్చింది, మీరు POK నుంచి మీ హైవే తీసుకుపోతున్నారు, ఇట్ ఈస్ నాట్ గుడ్ అని చెప్పింది. చెప్తే వినలే చైనా, తీసుమార్కాని అనుకొని రోడ్లు వేసింది. ఇప్పుడు ఆ బలోచ వాళ్ళు అడ్డుకుంటున్నారు, ఆ గిల్గిత్ బాల్టిస్తాన్లో వాళ్ళు కూడా అడ్డుకుంటున్నారు. సో ఇప్పుడు ఆఫ్ఘాన్ మిషనరీస్తోని చైనాకు డీల్ చేసే సామర్థ్యం పాక్లో లేదు. ఇప్పుడు చైనా చాలా సేఫ్గా ఆడుతుంది. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, తన దృష్టి బంగ్లాదేశ్, మయన్మార్ లాంటి దేశాలపై కేంద్రీకరిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి చైనా ఇండియాని ఏం బీకలేదని అర్థమైంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది, బంగ్లాదేశ్ మరియు మయన్మార్పై తన దృష్టి పెడుతుంది. అంటే ఇండియాని అటాక్ చేయాలంటే ఇక్కడి నుంచి రావాలి, వయా భూటాన్. సో ఇప్పుడు చైనా వైఖరి మారిపోతుంది. చైనా అంటే ఫేజ్ 2లో ఇప్పుడు
ఇప్పుడు పాకిస్తాన్ విడిచిపెట్టి చైనా వాళ్ళు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే పాకిస్తాన్ని కంట్రోల్ చేయడం చైనా తరంగా. ఎందుకంటే పాకిస్తాన్ ఎవరి కంట్రోల్లో ఉందో చైనాకే తెలియదు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఉన్న గవాదర్ పోర్ట్ని రక్షించలేకపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అసలు ఆ రోడ్డుకు రోడ్డు రానియకుంటే చైనా రోడ్ వేసే లాభం. చైనా ఎందుకు ఆ గవాదర్ పోర్ట్ నుంచి రోడ్ వేస్తుందంటే టు బైపాస్ ఇండియా. ఇండియా దగ్గర నుంచి ఇట్లా పోయే బదులు గవాదర్ పోర్ట్ల ఆయిల్ షిప్మెంట్స్ తీసుకొని వయా ట్యాంకర్స్ వయా రైల్ ట్రాక్ పెట్టేసి డైరెక్ట్ చైనాకి వేద్దామని, కానీ వయా పాక్ పోవాలి, లేదా వయా ఆఫ్ఘనిస్తాన్, అంటే ఆఫ్ఘనిస్తాన్ లోపల పోయి చైనాలో ఎంటర్ కావాలి. అది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చూస్తే అక్కడ ఏదైనా వేసినామంటే అక్కడ మిలిటెంట్ షిట్ చేస్తారు. వాళ్ళకి మొన్నటి వరకు పాకిస్తాన్ ఆర్మీ ఉన్నందుకు పాక్ సేఫ్ అనిపించింది. జన్మలో ఇక పాకిస్తాన్ ఇయ్యదు, ఇచ్చినా చైనా ఇవ్వనియదు అనే ధోరణితో పోయారు. ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న దాడులు మీరు చూస్తే ఇట్ ఈస్ టార్గెటింగ్ ఢిల్లీ. చండీగఢ్ వరకు ఓకే, జమ్మూ వరకు ఓకే. ఇప్పుడు భారతదేశం చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. పాకిస్తాన్ చేస్తున్న డ్రోన్ ప్రొజెక్టైల్స్ ఎప్పటి వరకు సేఫ్ ఉన్నాయో దాన్ని పడనిస్తుంది. కానీ లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇట్ కెన్ రీచ్ ఢిల్లీ, ఇట్ కెన్ రీచ్ సెంట్రల్ ఇండియా, ఇట్ కెన్ రీచ్ ముంబై. ఇప్పుడు గుజరాత్లో చాలా అంబానీవి ఇండస్ట్రియల్ అసెట్స్ ఉన్నాయి, రిఫైనింగ్ అసెట్స్ ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి బ్యాలిస్టిక్ మిసైల్స్ ఎప్పటి వరకు పాకిస్తాన్ ప్రయోగించదు అప్పటి వరకు ఇండియా పెద్దగా పట్టించుకోదు. ప్లస్ దాడులు కొనసాగాలి. ఎందుకంటే పాకిస్తాన్పై ఎదురు దాడి చేయాలంటే వాళ్ళ దాడులను మనం చూపించాలి ఇంటర్నేషనల్ మీడియాకు. అందుకోసం ప్రతి చిన్న ప్రొజెక్టాలు పడ్డా, తుప్పు పడిన ఏ మిసైల్ పార్ట్ పడ్డా దాన్ని హైలైట్ చేస్తారు. చూడండి పాకిస్తాన్ దాడుల వల్ల ఇంతమంది గాయపడ్డారు, ఇంతమంది ఇదే అంటే అటు చూపిస్తే కానీ ఎదురు దాడి చేయలేదు. ఇప్పుడు కౌంటర్ అటాక్ చేయాలంటే వాళ్ళు అటాక్ చేసినట్టు ఎవిడెన్స్ ఉండాలి కదా, ఆ ఎవిడెన్స్ క్రియేట్ చేసుకుంటూ వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఎయిర్ టు ఎయిర్ లేదా గ్రౌండ్ టు ఎయిర్ అటాక్ చేయడం పాకిస్తాన్ తరం కాదని తెలిసిపోయింది. అందుకోసం పాకిస్తాన్ ఏం చేస్తుంది, ప్రొజెక్టైల్ సిస్టమ్స్ అంటే మన ఈ గన్స్ ఉంటాయి కదా, మన ట్యాంకులు యూజ్ చేసేవి కాదు, మనం హావిట్జర్ గన్స్, అటువంటి ప్రొజెక్టైల్స్ నుంచి అటాక్ చేస్తుంది. మీరు ఒకటి గమనించాలి, ప్రొజెక్టైల్స్ని అడ్డుకోవటం చాలా మటుకు ఏ డెవలప్డ్ కంట్రీ తరం కాదు. అంటే హావిట్జర్ కానివ్వండి, లేదా మన బోఫోర్స్, మీకు బోఫోర్స్ అంటే అర్థమవుతుంది కదా, బోఫోర్స్ లాంటి ప్రొజెక్టైల్స్, ఈ ప్రొజెక్టైల్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. అవి పడతాయి, కానీ అవి లాంగ్ రేంజ్ ఉండవు. మ్యాక్సిమం 100 కిలోమీటర్స్ ఉంటాయి మ్యాక్సిమం. దానికన్నా పెద్దగా ప్రొజెక్టైల్స్ పోలేవు. సో బార్డర్ ఏరియాస్లో ప్రొజెక్టైల్స్ పడతాయి, ఓ ఇళ్ల మీదనో ఎక్కడనో పడతాయి, అవి అయిపోతాయి. కొన్ని పేలవు, కొన్ని పేలుతాయి, దాని సిచ్యువేషన్ అట్లుంటుంది. కానీ GPS గైడెడ్ గ్లైడ్ బాంబ్స్ ఇప్పుడు ఉన్నాయి కొన్ని, సుకోయిలా అది గ్లైడ్ బాంబ్ని ఇస్తుంది. అంటే అది కూడా ప్రొజెక్టైల్ విత్ వింగ్స్. అంటే అదొక 150-200 కిలోమీటర్స్ GPS సహాయంతో గ్లైడ్ అయ్యి పోయి టార్గెట్ని హిట్ చేస్తుంది. అటువంటివి డేంజరస్. ఇప్పుడు గ్లైడింగ్ ప్రొజెక్టైల్స్ అంటారు దాన్ని. అర్థమవుతుందా? మీకు ఏమైనా అర్థమవుతుందా? అంటే అర్థమైన సబ్స్క్రైబర్స్ ఉంటే అర్థమవుతుంది. చాలామంది అడుగుతారు, నీకు అవగాహన లేదు, నా చెప్పుకు కూడా మీ బ్రెయిన్ సరిపోదు. నేను అట్లా అనదలుచుకోలేదు, కానీ నా చెప్పుకు కూడా వాల్యూ కూడా నీ బ్రెయిన్కి లేదు. వర్డ్స్ కూడా పలకరాని న్యూస్ ఛానల్స్ కంపేర్డ్ ఉన్నాయి, పోయి అక్కడ చూడండి. అసలు ఎలా
దాడి జరుగుతుంది. ప్రస్తుతానికి నేను చెప్పిన డ్రోన్స్ యూజ్ చేసిండ్రు, మిసైళ్ళు కావు, ప్రొజెక్టైల్స్, మిసైల్స్, గ్లైడింగ్ బాంబ్స్, ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్. బ్యాలిస్టిక్ మిసైల్ న్యూక్లియర్ మిసైల్ స్ట్రైక్ అయ్యే ముందు బ్యాలిస్టిక్ మిసైల్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు S-400 ఎందుకుంది? S-400 కాస్ట్ టాలీ కావాలంటే బ్యాలిస్టిక్ మిసైల్ని లేదా ఒక ఫైటర్ జెట్ని కొట్టాలి. అప్పుడు S-400లో ఖర్చు పెట్టిన మిసైల్కి దానికి టాలీ అవుతుంది. అంతేగాని ఈ ఎగిరే డ్రోన్లకు S-400 ఇస్ ఎ ట్రాకింగ్ డివైస్. S-400లో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. పాకిస్తాన్ ఎయిర్ బేస్లో ఎక్కడైనా ఒక ప్లేన్ లేచింది, ఒక మిసైల్ లేచింది అంటే S-400 ట్రాక్ చేస్తుంది. అప్ టు 400-500 కిలోమీటర్స్ S-400 రాడార్ బేస్ ట్రాక్ చేసేస్తుంది. అంటే అది అక్కడ బయలుదేరుతుంది అంటే ఇక్కడ వీళ్ళు రెడీ అయిపోతారు ప్రోగ్రామ్తో దాన్ని అడ్డుకోవడానికి. దాని ట్రాజెక్టరీ మొత్తం క్యాలిక్యులేషన్ చేసేస్తుంది S-400. S-400లో ప్రాబ్లం ఏమంటే అది కాస్ట్లీ, డ్రోన్స్ కొట్టడానికి కాదు. దాని టెక్నాలజీ డ్రోన్స్ని గుర్తిస్తుంది, కానీ కొట్టడానికి చీపర్ మిసైల్స్ కావాలి. అది ఇండియా దగ్గర ఉన్నాయి. ఆకాష్ లాంటివి చిన్నవి, ఏదో ఇంకో చిన్న మిసైల్ తయారని పశుపతి అని, అటువంటివన్నీ యూజ్ చేస్తారు. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ జరుగుతుంది. ఇప్పుడు భారతదేశం యుద్ధంలో చాలా ఫారెన్ మిలిటరీ హార్డ్వేర్ సప్లయర్స్ తమ ఎక్విప్మెంట్ని ఇప్పుడు ఇండియాకి ఇస్తున్నారు. ఎందుకంటే టెస్ట్ చేసి చూడండి మీరు. ఇఫ్ ఈ వార్లో ఆ ఎక్విప్మెంట్స్ సక్సెస్ఫుల్ అని అంటే వాళ్ళకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ యొక్క ఆర్డర్స్ వస్తాయి. ఎందుకంటే ఇండియా ప్రయోగించింది అంటే బాగా ఆలోచించి ప్రయోగిస్తుంది. ఇండియా పే చేస్తుంది అంటే బాగా ఆలోచించి పిప్పి తీసి పే చేస్తుంది అని ప్రపంచానికి నమ్మకం. అందుకోసం ఇప్పుడు రఫేల్ జెట్స్, ఇండియా ఈ రఫేల్ జెట్స్ని యూజ్ చేస్తుంది. ఎందుకంటే చాలా కాస్ట్లీ. పాకిస్తాన్ లాంటి తొక్కల దేశంపై ఈ స్టేజ్లో యూజ్ చేసే అవసరం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ కేవలం డ్రోన్ అటాక్ చేస్తుంది. డ్రోన్ అటాక్ని తిప్పికొట్టడానికి రఫేల్స్ యూజ్ చేయడం వేస్ట్. నేను చెప్పిన ఎకనామిక్స్ ఎక్కడైనా వర్క్ అవుతుంది. డ్రోన్ అటాక్స్కి దానికి సపరేట్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. దానివల్ల చీప్గా ఆ డ్రోన్ని పడగొట్టవచ్చు. అంతేగాని S-400 సుదర్శన చక్రాట యూజ్లెస్ ఫెలోస్. S-400 ఎక్కడ యూజ్ చేస్తారో కూడా తెలియదు, పడపల. S-400 సుదర్శన చక్రాట. S-400 అంత ఈజీగా యూజ్ చేయదు. S-400 ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఆర్ తక్కువ పొటెన్సీ ఉన్న వార్ హెడ్స్ గిన పాకిస్తాన్ యూజ్ చేసి ఫుల్ స్కేల్ కాకుండా పార్షియల్ న్యూక్లియర్ అటాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు S-400 యూజ్ చేస్తారు. ఇప్పుడు S-400 పాకిస్తాన్పై ప్రయోగించడానికి భారతదేశం కొనలేదు. ప్రాక్టికలీ S-400 ఎందుకు కొన్నది భారతదేశం అంటే చైనా బ్యాలిస్టిక్ మిసైల్స్ని అడ్డుకోవడానికి S-400 లాంటి క్షిపణులను అడ్డుకొని దాన్ని డిస్ట్రాయ్ చేసే సిస్టమ్స్ని ఇండియా కొన్నది. S-400 పాకిస్తాన్ కోసం కొనలేదు. ఒక S-400 డిప్లాయ్ చేస్తే పాకిస్తాన్కి చాలు. వన్స్ ఇండియా ట్రాక్స్ ద అప్కమింగ్ మిసైల్, బ్యాలిస్టిక్ మిసైల్, ఇట్ కెన్ టార్గెట్ అంటే జియోలాజికల్ అంటే ఆ ప్లేస్ని ఈజీగా ఇండియా టార్గెట్ చేయాలి. అంటే మిసైల్ లాంచ్ ప్యాడ్స్నే లేపేసి, మిసైల్ లాంచ్ ప్యాడ్ని లేపేస్తే ఇంకా మిసైల్ ఎట్లా వెళ్తుంది, బయటికి వెళ్ళదు, ఎట్టి పరిస్థితుల్లో లాంచ్ కాదు. అది కాకుండా ఇప్పుడు F-16s అమెరికన్స్ పాకిస్తాన్కి అమ్మారు. ఆ F-16 పాకిస్తాన్ ఎందుకు యూజ్ చేయలేకపోతుంది? ఎందుకంటే ఇన్బిల్ట్ అమెరికన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి. అమెరికా అనుకుంటే F-16 టేకఫ్ చేయలేదు. అంటే సాఫ్ట్వేర్ అంతా అంత కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు. అందుకోసం F-16 దాడులకు పాకిస్తాన్ ప్రయోగించినా అమెరికా ఒప్పుకుంటలేదు. ఇప్పుడు F-16 కొనేం లాభం? అమెరికా అంత చెప్తుంటే పాకిస్తాన్ ఎందుకు ఉంటుందంటే
F-16 డబ్బులు ఇంకా పాకిస్తాన్ అమెరికాకు పే చేయలేదు. అంటే F-16s అమెరికా కంట్రోల్లో ఉంది. అరాకొర ఎప్పుడో కొన్న F-16 లాంచ్ అయితే లేపేసారు దాన్ని. అంటే మనం సూక్ష్మాలు తెలియకుండా బయట మీడియాలో వచ్చే ఛానల్ దాడి అవి ఓన్లీ ప్రొజెక్టైల్స్ ప్లస్ మన డ్రోన్ అటాక్స్. మ్యాక్సిమం డ్రోన్స్ ఇప్పుడు టర్కీ ప్రొవైడ్ చేస్తుంది. రేపు అవసరం వస్తే ఇరానియన్ డ్రోన్స్, కిమికాజే డ్రోన్స్ యూజ్ చేస్తారు. మనం కూడా అలాంటి ప్రయోగాలే చేస్తున్నాం. కానీ ఇండియాకి అడ్వాంటేజ్ ఏమంటే ఇండియాకు కొన్ని ఫ్రీ ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి. ఆల్ ఓవర్ ద వరల్డ్ డిఫెన్స్ వాళ్ళు ఏ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తున్నారో వాళ్ళు ఉచితంగా ఇండియాకి ఇస్తున్నారు ప్రయోగించడానికి. ప్రయోగించి చూడండి, వాళ్ళ పీపుల్ కూడా దిగినారు. అంటే ఆ కంపెనీ వాళ్ళు కూడా ఇప్పుడు వార్ జోన్లో ఉండి అవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు ఉచితంగా. రేపు ఇవి సక్సెస్ అయిందనుకోండి, వాళ్ళకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేల్స్ అది. కాబట్టి ఇండియా కూడా ఆచితూచి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తుంది. అంటే ఉచితంగా వాళ్ళని అడ్వర్టైజ్ చేయనీయకుండా అసలు ఏం ప్రయోగిస్తుంది అని ఇండియా చెప్తలేదు బయట. ఇండిజినియస్ మిసైల్స్ యూజ్ చేస్తుందా, ఫారెన్ నుంచి సేకరించిన డ్రోన్స్ యూజ్ చేస్తుందా, ఎలాంటి డ్రోన్స్ యూజ్ చేస్తుంది, మరి ప్రిడేటరీ డ్రోన్ ఎక్కడ పోయింది, యుఎస్ సప్లై చేసిన ప్రిడేటరీ డ్రోన్స్ ఎక్కడ పోయినాయి, ఆ డ్రోన్ ఎందుకు ప్రయోగిస్తలేదు. ఇవి కొన్ని క్వశ్చన్స్ ఎవడు రేజ్ చేస్తలేదు. ఇంతమంది చచ్చిపోయినారు, అంతమంది చచ్చిపోయినారు, ఇక్కడ చచ్చిపోయినారు, అక్కడ అవన్నీ ఉట్టి ఊహాజని కదా. ప్రాక్టికలీ పాకిస్తాన్ యుద్ధం ఆపితే ఏం చేయబోతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. యుద్ధం టైంలో కొట్టుకుంటూనే ఉంటారు, అదేం పెద్ద పని కాదు. యుద్ధం ఆగినాక పాకిస్తాన్ పరిస్థితి, ఇది అనాలిసిస్ కరెక్ట్గా చేయగలిగితే రేపు ఇండియా పొజిషన్ ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో బలపడుతుందా లేదా అనేది తేటతెల్లమైపోతుంది. పాకిస్తాన్ ఎకానమీ డ్యామేజ్ అవుతుందంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ బూస్ట్ అవుతాయి. అంటే ఈ యుద్ధం ఆగంగానే వచ్చే 6 నెలలలో భారతదేశం ఎక్స్పోర్ట్స్ అట్లీస్ట్ 20 to 30% పెరుగుతాయి. దీంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, నెక్స్ట్ బంగ్లాదేశ్, ఇండియా టార్గెట్ బంగ్లాదేశ్. అంటే బంగ్లాదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని డ్యామేజ్ చేస్తే, పాకిస్తాన్ ఎకానమీని డ్యామేజ్ చేస్తే ఇక్కడ ఇండియాకు భయంకరమైన లాభం. అంటే ఇండియా ఇప్పుడు పాకిస్తాన్ దాడిపై ఎంత ఖర్చు పెట్టిందో ఆ ఖర్చు మొత్తం ఎక్స్పోర్ట్స్ రూపంలో ఇండియా రికూప్ చేసుకుంటుంది. ఎకనామిక్ ఇవి చాలా ఉన్నాయి. ఇంకోటి, బలూచిస్తాన్లో ఇండియా వాళ్ళు ఎంటర్ అయ్యి బలూచిస్తాన్ని మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు క్యాప్చర్ చేయకుండా చూసుకుంటే ఇండియాకు భయంకరమైన మినరల్ రిసోర్సెస్ వస్తాయి. అందుకోసం పాకిస్తాన్ ఇమ్మీడియట్గా బలూచిస్తాన్పై మళ్ళీ ఆక్రమణ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే పాకిస్తాన్ అడుక్కొని ఈ యుద్ధాన్ని ఆపి బలూచిస్తాన్ని మళ్ళీ రీక్యాప్చర్ చేసుకోవడానికి చూసుకుంటారు. రాబోయే రోజుల్లో ఈ వార్ చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, వార్ ఈజ్ ఆల్ అబౌట్ ఎకనామిక్స్, నాట్ అబౌట్ మిజైల్స్, నాట్ అబౌట్ ప్రొజెక్టైల్స్. మనం చూస్తున్న ఈ అగ్నికీలలు ఇవన్నీ ఎకనామిక్స్ యొక్క అంశాలు. ఎకనామిక్స్తో వార్ ఎలా చేస్తారో మనం క్లియర్గా యుక్రెయిన్లో చూసాం. తక్కువ పట్టుబడితో ప్రిసిజన్ స్ట్రైక్ చేయాలంటే డ్రోన్ టెక్నాలజీ, మాస్ డిస్ట్రక్షన్ అంటే ఈ మిసైల్ టెక్నాలజీ ఆర్ బ్యాలిస్టిక్ మిసైల్స్. బ్యాలిస్టిక్ మిసైల్ ఒక ఏరియాని లేపేస్తుంది, కానీ డ్రోన్ అట్లా కాదు, ప్రిసిజన్ స్ట్రైక్ చేస్తుంది. అది గ్లైడ్ బాంబ్స్. ఇప్పుడు బ్రాహ్మోస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? బ్రాహ్మోస్ ఎందుకు యూజ్ చేస్తాం? అవసరం లేదు కనుక. బ్రాహ్మోస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? రాడార్ టెక్నాలజీ ఉన్న అంటే దేశాల దగ్గర బ్రాహ్మోస్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాడార్స్ పనిచేస్తుంది పాకిస్తాన్, ఇంకా బ్రాహ్మోస్ ఎందుకు యూజ్ చేయాలి? బ్రాహ్మోస్ ఏం చేస్తుంది? సడన్ దాన్ని ఆల్టిట్యూడ్ మార్చుకొని చెట్లు ఉంటాయి కదా, చెట్ల హైట్ నుంచి అటాక్ చేసి ఆ టార్గెట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అంత అవసరమే లేదు.
అంత పెద్ద టెక్నాలజీ యూజ్ చేసే పాకిస్తాన్పై అవసరమే లేదు. పాకిస్తాన్పై ఇప్పుడు ప్రొజెక్టైల్ దాడి, డ్రోన్ దాడులే సరిపోతుంది. అప్పటికే డ్రోన్లు లోపల వెళ్ళిపోతున్నాయి, ఇంకా బ్రాహ్మోస్ యూజ్ చేసే అవసరం ఏముంది? హైపర్సానిక్ టెక్నాలజీ యూజ్ చేసే అవసరమే లేదు. సూపర్ సానిక్ అవసరం లేదు, హైపర్సానిక్ అవసరం లేదు. అంత ఈజీగా దాడులు జరిగిపోతున్నాయి. అట్లాంటి టైంలో బ్రాహ్మోస్ క్షిపణుల ప్రయోగం, బ్రాహ్మోస్ వాడనే లేదు. S-400 వాడు లెక్కలు సరిపోవు. అనుకోకుండా చైనా ఏమన్నా ప్రయోగాలు చేస్తే అక్కడ S-400 వాడతాం. కానీ చైనా ఇప్పుడు దాడి చేసే సందర్భము లేదు, దానికి అంత శక్తి లేదు. అందుకోసం మనము ఈ టోటల్ వార్ని చాలా సైంటిఫిక్గా ఎకనామిక్ దృష్టితో చూడాలి. మీకు ఎకనామిక్ దృష్టితో చూస్తే మీరు వందలాది వీడియోలు ఇలా లూధియానాపై దాడి జరిగింది, రాజస్థాన్లో దాడి, ఇవన్నీ అవసరమే లేదు, కామన్. ఇవి ఒక చిన్న ఎస్కలేషన్ జరిగితే ప్రొజెక్టైల్స్ అనేవి వచ్చి పడుతూనే ఉంటాయి. మీరు మీడియా కవర్ చేయదు కానీ రోజు వచ్చి పడుతూనే ఉంటాయి. ఇంత లోపల వచ్చి పడవు, ఆ బార్డర్ ఏరియాలో పడుతుంటాయి, కామన్. అది యాంటీ ట్యాంక్ మిసైల్ ప్రయోగం హ్యాండ్ హెల్డ్ లాంచర్స్ నుంచి వేస్తూనే ఉంటారు, బంకర్స్ పోతూనే ఉంటాయి. అవన్నీ లెక్కలు రావు. ఇప్పుడు మీడియా కవర్ చేస్తుంది కనుక, మీడియాని కవర్ చేయనిస్తున్నారు కనుక, మీడియాకి అది కావాలి కనుక భారతదేశం అలౌ చేస్తుంది. ఇప్పుడు పడిపోయిన డ్రోన్ పార్ట్స్ని కూడా హైలైట్ చేస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ మిసైల్ దాడి చేయాలి కనుక. ఇండియా దాడి చేయాలంటే దానికో రీజన్ ఉండాలి కదా. ఆ రీజన్ తయారు చేసి మరి పాకిస్తాన్పై దాడి చేస్తుంది. ఈ పాకిస్తాన్పై దాడి బహుశా ఇంకా కొన్ని రోజులు జరగవచ్చు. అంటే ఇండియా టార్గెట్స్ కొన్ని ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ అయితే ఇండియా పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టి వదిలేస్తుంది ఐసీయూలో. అది బతుకుతుందా లేదా అనేది ఐసీయూ డిసైడ్ చేస్తుంది, భారతదేశం కాదు. అంటే ఒక కంట్రీని ఉసిగొలిపి సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లో తీసుకుపోయి తనను తాను ఇంజ్యూర్ చేసుకున్నట్టు చేసి ప్రజల్లో ఆర్మీ పట్ల ద్వేషం పెంచి బలూచిస్తాన్లను రెచ్చగొట్టి గిల్గిత్ బాల్తిస్తాన్లో మిలిటెన్సీ పెంచి, అంటే పాకిస్తాన్ని అన్ని వైపుల నుంచి, ఇప్పుడు కరాచీ పోర్ట్ అటాక్ ఎందుకు జరిగింది? ఇండియాకు ఇరాన్ నుంచి గ్యాస్ పైప్ లైన్ కావాలి, ఇండియాకు ఇరాన్ నుంచి గ్యాస్ పైప్ లైన్ కావాలి. అందుకోసము ఆఫ్ఘనిస్తాన్ లాగా పాకిస్తాన్ని ల్యాండ్ లాక్ కంట్రీ చేస్తారు. ఇప్పుడు ఇండియా వ్యూహం అంటే ఏం చెప్తా, బాలూచిస్తాన్ని క్యాప్చర్ చేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కనెక్ట్ చేసి బలూచిస్తాన్ని ఆక్రమించుకొని, అంటే ఆక్రమణ అంటే ఇండియా పేరు ఉండదు, బలూచిస్తానే ఉంటుంది. ఆ బలూచిస్తాన్ అట్లనే పెట్టి ఆఫ్ఘనిస్తాన్తో కనెక్ట్ చేసి ఈ గవాదర్ పోర్ట్ని ఆధీనంలోకి తీసుకొని ఆఫ్ఘనిస్తాన్తో డైరెక్ట్ వ్యాపారం చేసి ఇరాన్ ఇండియా గ్యాస్ పైప్ లైన్ వేసుకొని ఫ్రీగా వృధా అవుతున్న ఇరాన్ గ్యాస్కి చిల్లర పడేసి ఆ గ్యాస్ని మనం వాడుకొని మనం అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఇరాన్ని పాకిస్తాన్ని ల్యాండ్ లాక్ కంట్రీ చేస్తే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. పాకిస్తాన్ యాజ్ ఎ ల్యాండ్ లాక్ కంట్రీ టోటల్ ఇండియా ఆధీనంలోకి వచ్చేస్తుంది. ప్లస్ ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు సావవుది ఆఫ్ఘనిస్తాన్తో ప్రాబ్లం, ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎస్కలేట్ అవుతుంది. సో ఇండియాకు రెండు అడ్వాంటేజ్, ఒకటి ఆఫ్ఘనిస్తాన్కి డైరెక్ట్ ట్రేడ్ రూట్ వయా గుజరాత్ కూడా కావచ్చు, లేదా వయా గవాదర్ పోర్ట్ ఆటమైన పోర్ట్లలో కావచ్చు. ఇప్పుడు చాబహార్ పోర్ట్ ఇరాన్లో ఉంది. చాబహార్ని బైపాస్ చేయాలంటే బాలూచిస్తాన్ని యూజ్ చేసుకుంటే డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్కి రూట్ ఏర్పడుతుంది. అప్పుడు ఇరాన్పై డిపెండ్ అయ్యే అవసరం ఇండియాకు లేదు. అదే కాకుండా ఇరాన్ ఇండియా గ్యాస్ పైప్ లైన్ వేసుకొని చిల్లర పైసలకు గ్యాస్ యూజ్ చేసుకోవచ్చు. అక్కడ గ్యాస్ రిఫైనరీస్ ప్లస్ ఆయిల్ రిఫైనరీస్ అక్కడ గుజరాత్లో ఫామ్ అయితే, గుజరాత్ మనం పోస్ట్ వార్ చూస్తే ఇప్పటి ఉన్న గుజరాత్ 10 times ఎకానమీ బూస్ట్ అవుతుంది గుజరాత్. ఇది ప్రాక్టికల్ ఎకనామిక్స్, ఇండియా ఆలోచించే ప్రాక్టికల్ ఎకనామిక్స్. దయచేసి అందరూ
ఎమోషన్ కాకుండా వార్ హ్యాస్ నాట్ స్టార్టెడ్. ఇవి చిన్న చిన్న దాడులు మాత్రమే, దీన్ని వార్ అన్నారు. ఇది వార్ అయ్యింటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు బార్డర్ క్రాస్ చేసేవాడు. ఇప్పటికీ ఇండియా పాక్ని అంత ఈజీగా స్వాధీనం చేసుకోదు. పాక్ ఉండే వరకే పాకిస్తాన్పై ఒత్తిడి పెంచవచ్చు. ఒక్కసారి పాక్ స్వాధీనం చేసుకున్నామంటే మన ఇండియా దగ్గర రీజన్ ఉండదు పాకిస్తాన్ని సతాయించడానికి. కనుక మన ఇండియా చాలా వ్యూహాత్మకంగా పాక్ నట్టనే పెట్టి బలూచిస్తాన్లో ప్రాబ్లమ్స్ చేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అటాక్ చేపించి కరాచీ పోర్ట్ని బ్లాక్ చేసి, అంటే నలువైపుల నుంచి అష్టదిగ్బంధనం చేసి పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేసినాకే మనము పాక్ని స్వాధీనం చేసుకొని హాయిగా సంసారం వెళ్ళదీస్తాం. అప్పటి వరకు పాకిస్తాన్ని ఇలా సతాయిస్తూనే ఉంటారు. పాకిస్తాన్పై దాడులు చేసిన దృశ్యం చూసి బంగ్లాదేశ్ కూడా ఆల్మోస్ట్ 80% చేంజ్ అయిపోతుంది. కాలిస్తే ఒక రామ్ మందిర్ కూడా బంగ్లాదేశ్ రేపు కట్టియచ్చు ఢాకా దగ్గర. అయోధ్య రామ మందిరానికి ధీటుగా ఒక మందిరం ఢాకా దగ్గర బంగ్లాదేశ్ వాళ్ళే కట్టియచ్చు భయపడి. ఇది జరిగే విషయం. మీరు రాబోయే రోజుల్లో ఈ వీడియోలో నేను ఏం చెప్పినా కదా, అలాగే జరుగుతుందా లేదా మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు జరుగుతుంది వార్ కాదు, గొరిల్లా వార్ఫేర్. గొరిల్లా వార్ఫేర్ అని ఎందుకంటున్నా, ఇప్పుడు ఇజ్రాయెల్పై మన హౌతీలు ఇరాన్ చేసిన దాడి చూడండి, అది కూడా గొరిల్లా వార్ఫేర్. ఇప్పుడు లెబనాన్, అరబ్ దేశాలు ఇజ్రాయెల్పై దాడి చేస్తాయి, అది వార్ కాదు, గొరిల్లా వార్ఫేర్. డ్రోన్ల దాడి, చిన్న చిన్న ప్రొజెక్టైల్ దాడి, ఇవన్నీ ఫరకపడవు. ఇజ్రాయెల్తో ఫుల్ స్కేర్ వార్ ఎప్పుడవుతుందంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగం చేస్తే అప్పుడు ఇజ్రాయెల్ స్పందిస్తుంది, అది వార్ అవుతుంది. అందుకోసం మీరు చూస్తున్నది ఇప్పుడు వార్ కాదు, గొరిల్లా యుద్ధం. అది వేరే కేటగిరీ. అంటే ఇప్పుడు నక్సలైట్స్ ఎట్లా అటాక్ చేస్తారు కదా, అంతే, కొద్దిగా ఎక్కువ. నక్సలైట్స్కి అంత పవర్ లేదు, కానీ పాకిస్తాన్కి ఒక దేశం కనుక అటాక్ చేస్తుంది. కనుక భారతదేశం ఆచితూచి తక్కువ ఖర్చుతో ఈ యుద్ధాన్ని ముగిస్తుంది. మీరు కళ్ళారా చూడండి. ఎందుకంటే ఇండియాకు ఎకానమీ ముఖ్యం, స్టాక్ ఎక్స్చేంజ్ ముఖ్యం, రిలయన్స్ గ్రూప్ ముఖ్యం, ఇండస్ట్రీస్ ముఖ్యం, జీడిపి ముఖ్యం, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ముఖ్యం, ఫైనాన్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇండియా. కాబట్టి మిగతా ప్రయారిటీస్ని కూడా ఫైనాన్స్ పరంగా ఆచితూచి వ్యవహరించి ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ని కంట్రోల్ చేస్తుంది అని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఎక్కువ ఎమోషనల్ కాకుండా ప్రాక్టికల్గా లైఫ్ లీడ్ చేయండి. మీరు లైఫ్ రేపు భారతదేశంలో ఈ యుద్ధం కారణంగా, అంటే ఈ జరుగుతున్న పరిణామాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు సామాన్య ప్రజలకు ఎదురు కాబోతున్నాయి. కాబట్టి మీ వైఖరి మార్చుకొని మీ లైఫ్ సర్దుబాటు చేసుకుంటారని తెలియజేసుకుంటూ నమస్కారం.